హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. లడ్డు అయితే కొద్దిగా రికవరీ అయితే అయ్యాడనమాట. ఇన్ని రోజులు కూడా వాడికి హెల్త్ అయితే బాగాలేదు. చెప్పాను కదండి, వాడికి వచ్చింది అనేసి, అంటే ఒక పట్టాన తగ్గదు అనేసి. వాడితో వచ్చిన ప్రాబ్లమే అది. ఎట్లా లేదన్నా కానీ ఒక 1 వీక్ అయితే పట్టింది వాడు రికవరీ అవ్వడానికి. ఇంకా ఈరోజు వచ్చేసి మొన్న వాడి బర్త్డే కోసం అనేసి నేను బిర్యానీ చేద్దాము అనేసి అనుకున్నాం కదా, మటన్ బిర్యానీ. అయితే ఇదిగోండి, వాడి బర్త్డే కోసం అనేసి మటన్ బిర్యానీ చేయటం కోసం అయితే మటన్ తీసుకొచ్చారు మా వారు. కాకపోతే వాడికి హెల్త్ బాగాలేదు అనేసి మేము ఏమైతే చేయలేదు అనేసి చెప్పాను కదండి. ఇంకా ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. వాడి నోరు కూడా బాగా చప్పబడిపోయింది అనమాట. అందుకోసం అనేసి కొద్దిగా స్పైసీగా వాడికి చేసి పెడదాము. లడ్డు కూడా అడిగాడు, చపాతీ అలానే మటన్ కర్రీ కావాలి అనేసి అడిగాడు అనమాట. ఇంకా అందుకోసం అనేసి ఈరోజు నైట్ మా డిన్నర్ వచ్చేసి చపాతీ అండ్ మటన్ కర్రీ అనమాట. కొద్దిగా స్పైసీగా అయితే చేస్తాను. వాడి నోరు అయితే బాగా చప్పబడిపోయింది. ఇన్ని రోజుల నుంచి ఏమి తినకుండా ఉన్నారు కదా, కేవలం ఇడ్లీ మాత్రమే పెట్టాను అనమాట వాడికి. పిల్లలు అలా ఉన్నారు అనేసి అంటే మనకు కూడా ఏం చేయాలో అర్థం కాదు కదండి. అట్లా అనేసి ఇంకా నేను కూడా అయితే ఏం చేసి పెట్టలేదు వాడికి. ఇంకా ఈరోజు వాడు అడిగాడు కదా అనేసి చపాతీ అయితే చేసేస్తున్నాను. ముందు చపాతీ పిండి అయితే తడిపి పెట్టేస్తాను. చపాతీ పిండి నాంతా ఉంటుంది. ఈలోపు కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుందాంలే అనేసి నేనైతే ముందు చపాతీ పిండి అయితే తడిపేస్తున్నాను అనమాట. మనకి చపాతీలు కూడా మెత్తగా వస్తాయి. పిండి ఎంతగా నానితే అంత స్మూత్గా వస్తాయి అన్నమాట చపాతీలు అన్నవి. నేను చపాతీ పిండి తడిపేటప్పుడు వీటిల్లోకి పాలు కానీ అలానే సాల్ట్ కానీ అయితే ఏమి యాడ్ చేయను అనమాట. ఫస్ట్ నుంచి పిల్లలకు కూడా అలానే అలవాటు చేశాను. ఇంకా వాళ్ళకు కూడా అలానే అలవాటు అయిపోయింది. ఇప్పుడు పిండి అయితే కలిపేస్తా. మటన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందుగా ఇవి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటో, కరివేపాకు ఇవైతే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దాం.
నాన్ వెజ్ కదా, అందుకోసమని కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ వేసాను. ఉల్లిపాయలు త్వరగా మగ్గటం కోసం అనేసి సాల్ట్ అయితే ముందుగానే వేసేస్తా. ఇలా వేసాము అంటే త్వరగా మగ్గిపోతుంది. ఇక్కడ అల్లం చిన్నులపై పేస్ట్ పట్టేటప్పుడు అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చాను. దీంట్లోనే పసుపు అలానే కొద్దిగా సాల్ట్ అయితే వేసి మిక్సీ అయితే పట్టిందంట, అందుకోసం అనేసి ఎల్లో కలర్లో ఉంది. నేనైతే ఈ విధంగా చేయను, డైరెక్ట్గా మిక్సీ పట్టేస్తాను. అల్లం చిన్నులపై పేస్ట్ కొద్దిగా రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ముందుగా క్లీన్ చేశాను కదా ఈ మటన్ అయితే వేసేస్తా. మటను కొద్దిగా సేపు కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకుంటా. మనకి మటను ఒక 50% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మసాలాలు అయితే వేసేస్తా. కొద్దిగా స్పైసీగా అయితే చేసేస్తాను అన్నమాట ఈరోజు. ఎందుకంటే వాడి నోరు చప్పగా ఉంది కదా, అందుకోసం అనేసి కొద్దిగా స్పైసీ అయితే యాడ్ చేస్తాను ఈరోజు. దగ్గరికి కొంచెం కారం వేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకే కుక్ చేసా. కుక్కర్ మూత పెట్టేస్తాను. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి
కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేస్తే మనకి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇది కుక్ అయిపోయే లోపు చపాతీ పిండి అయితే తడిపెట్టేశాను అనేసి చెప్పాను కదా, ఇది కూడా నానిపోయింది అనమాట. ఇప్పుడు చపాతీ చేసేస్తాను, సమిద చపాతీలు అయితే కాలుస్తాను. చూడండి మటన్ కర్రీ కూడా అయిపోయింది. నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. అలానే సమిద వచ్చేసి చపాతీలు కాల్చేసింది కదా, వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడే స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను నేను ఇక్కడ. తర్వాత ఇప్పుడు వెళ్ళేసి ఫ్రెష్ అయితే వచ్చేసిన తర్వాత డిన్నర్ అయితే చేసేస్తాము. బాగా చెమటలు పట్టేసింది అనమాట. తెలిసే ఉంటుంది కదా వంట చేసాము అనేసి అంటే ఎలా ఉంటుందో ఏంటిది అని. మేమైతే ఇక్కడ ఫ్రెష్ అయ్యి వచ్చేసాము నలుగురము. మేము వంట చేసేటప్పుడే లడ్డు అలానే మా వారు అయితే ఫ్రెష్ అయిపోయారు. తర్వాత నేను సమిత వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసాము. ఇంకా నలుగురం కలిసి కూర్చొని నైట్ డిన్నర్ అయితే చేసేస్తున్నామండి. నైట్ డిన్నర్లోకి వచ్చేసి చెప్పాను కదా చపాతీ అలానే మటన్ కర్రీ అనేసి చాలా టేస్టీగా ఉంది. మటన్ అయితే సూపర్ కుదిరిందండి. ఎప్పుడైనా కానీ ఇలాగ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాము అనేసి అంటే వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదండి. కాబట్టి నలుగురం కలిసి కూర్చొని ప్రశాంతంగా డిన్నర్ అయితే చేసేసాము. ఇలా కలిసి కూర్చొని తినాలి అనేసి అనుకుంటూ ఉంటాము. వీలైనంత వరకు ఇలానే కూర్చుంటాము. లేదు అనేసి అంటేనే ఇలా కుదరదనమాట. కాకపోతే ప్రతి సండే మాత్రం నలుగురం కలిసి కూర్చొని మేము మధ్యాహ్నం లంచ్ అయినా కానీ లేకపోతే నైట్ డిన్నర్ అయినా కానీ చేస్తాము. వీక్ డేస్లో అంటే కుదరదు కదండి. మొన్నటి వరకు పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అందరం కలిసి కూర్చొని తింటున్నాము. ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి అంటే వాళ్ళు కూడా హరీబరీగా ఉంటారు కాబట్టి సండే మాత్రం కుదురుతుంది అలా కూర్చొని తినడానికి. అందుకోసం అనేసి వీలు ఉన్నప్పుడల్లా కానీ పిల్లలతో కలిసి కూర్చొని మేమైతే లంచ్ కానీ డిన్నర్ కానీ చేస్తూ ఉంటాము. పిల్లలకి చిన్న చిన్న కోరికలు ఇలాంటివే ఉంటాయి కదండి. కాబట్టి అందరం కలిసి కూర్చొని వాళ్ళు చెప్పే కబుర్లు వింటూ నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము.